ద్రౌపది మనసులో సందేహాలతో ఉండగా వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు. భవిష్యత్తు తెలిసిన ఆయన, కుంతి, నీ నోటినుండి ఈ మాట పలికించింది సాక్షాత్తు పరమశివుడే. ఇది విధి నిర్ణయం అని అన్నాడు. అతను పూర్వజన్మ కథను వివరించాడు. విదర్భరాజు నలుడు మరియు దమయంతుల కూతురు కళ్యాణి శివుని ఘోరతపస్సుతో 5 వరాలు కోరింది. ధర్మవంతుడు, బలవంతుడు, యుద్ధవీరుడు, అందగాడు, ప్రేమతో నిండిన భర్త కావాలని. శివుడు 5 సార్లు తథాస్తు అన్నాడు. తెలియకుండానే 5గురు భర్తలను కోరిన ఆమె ఈ జన్మలో ద్రౌపదిగా పుట్టింది. ద్రౌపది, నువ్వు 5గురిని భర్తలుగా పొందడం నీ విధి. వీళ్లలో ఎవ్వరిని వేరుచేసినా పాండవులు అసంపూర్ణులు అవుతారు. నీవు వారికి సమానంగా ప్రేమను పంచితే వీళ్లు మహావీరులుగా చరిత్రలో నిలుస్తారు. నిన్ను పంచపతివ్రతలలో ఒకరిగా స్మరిస్తారు అని వ్యాసుడు చెప్పాడు. అనంతరం ఆమె భయాన్ని గమనించి, నువ్వు ఎవరితోడూ ఉంటే ఆ సమయానికే ప్రత్యేకంగా అతని భార్యవు, కాని ఎల్లప్పుడూ కన్యగానే నిలుస్తావు. ఇది నా వరం. నీవు సమానంగా చూసుకుంటే ఈ 5గురు ఏకమై ప్రపంచాన్నే జయిస్తారు అన్నాడు. ఆ మాటలతో ద్రౌపది తన అనుమానాలు వదిలి పాండవులు 5గురిని తన భర్తలుగా అంగీకరించింది.